ఇప్పుడే గుంటూరు కారం సినిమా చూసిన సినిమా అయితే బాగుంది. అంటే మహేష్ బాబు ఈ మూవీలో కొత్త మహేష్ బాబుని చూస్తాం. అంటే యాక్టింగ్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, డ్యాన్స్ పరంగా కొత్త మహేష్ బాబుని మూవీలో చూస్తాము. చాలా బాగా యాక్ట్ చేసిండు మహేష్ బాబు గారి సినిమాలో. సినిమా బాగుంది, బాగుంది. అంటే డ్యాన్స్ పరంగా బాగుంది. అన్ని లవ్ స్టోరీ డ్యాన్స్ పరంగా ఇద్దరు కాంబినేషన్లో బాగుంది. ఇద్దరిది బాగా. మహేష్ బాబు లిటిల్గా చెప్పాలంటే మహేష్ బాబు గారి కంటే శ్రీలీల కొద్దిగా బాగా చేసిండు డ్యాన్స్. అంటే శ్రీలీలని చాలా బాగా చేస్తుంది. ఐ మీన్ ఎవరు డామినేషన్ చేయలేరు. శ్రీలీల బాగా చేసిండు డ్యాన్స్ మహేష్ బాబు కంటే. హైలైట్స్ నాకు మహేష్ బాబు గారు డైలాగ్ డెలివరీ బాగా అనిపించింది. అంటే ఆయన మాట్లాడే తీరు కానీ, ఆ డ్యాన్స్ కానీ, లాస్ట్ సాంగ్లో డ్యాన్స్ చేశాడు. సూపర్ చేసిన డ్యాన్స్ అయితే లాస్ట్ కుర్చీ మడతపెట్టి సాంగ్లో ఒక రేంజ్లో డ్యాన్స్ చేశాడు. అంటే ఓల్డ్ మూవీస్లో అంత బాగా డ్యాన్స్ చేయలేదు మహేష్ బాబు గారు. ఈ మూవీలో బాగా డ్యాన్స్ చేశాడు అంత రేంజ్. అంటే చూడలేదు, చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు చెప్పవసరం లేదు, బాగానే స్టోరీ డైరెక్షన్ చేస్తారు. రొటీన్ కానీ త్రివిక్రమే కాదు, అజ్ఞాతవాసి కాదు. మదర్ సెంటిమెంట్ బాగా చూపెట్టిండ్రు. చెప్పవసరం త్రివిక్రమ్ అంటేనే మదర్ సెంటిమెంట్. ఏదో సెంటిమెంట్ తీసుకొని బాగా చూపిస్తారు. స్టోరీ డైరెక్షన్ అట్లా బాగా చూపిస్తారు. అట్లా చూపెట్టిండు ఆయన. చెప్పే విధానంలో మంచి చూపెట్టిండ్రు ఆయన. సెట్ అయింది, మదర్ సెంటిమెంట్గా సెట్ అయింది ఇద్దరికి. గూస్ బాంబ్స్ అంటే డ్యాన్స్, లాస్ట్లో డ్యాన్స్ అండ్ డైలాగ్ డెలివరీ అవి గూస్ బాంబ్స్ అనిపించినాయి నాకు. ఇందాకే చెప్పానండి, ఇందాక 3 రౌండ్లు చెప్పాను.